Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. I can do all things through him who strengthens me. Philippians chapter 4 verses 13. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మనతో తెలియచేస్తున్నాడు. చూడండి, నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలనని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, బలవంతుడు ఒక్కడే, బలమైన న్యాయాధిపతి ఒక్కడే, నిన్ను నన్ను మనందరినీ బలపరిచేది యేసయ్య ఒక్కడే. చూడండి ప్రియులారా, మనం ఏమైనా ఇరుకులో గాని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటన్నిటిలో నుంచి మనలను విడిపించి మనలను బలపరుస్తాడు. మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు వాటన్నిటిని తీసివేసి మనలను బలపరుస్తాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నన్ను బలపరిచిన వాని నేను సమస్తమును చేయగలను. చూడండి, ఈ రోజున దేవుడు నీ కుటుంబంలో నిన్ను ఎన్నుకోవచ్చు. దేవుడు నీతో మాట్లాడవచ్చు. ప్రతి మాట నీతో సూటిగా తేటగా మాట్లాడవచ్చు. కానీ దేవుడు చెప్పుచున్న వాగ్దానాన్ని నెరవేర్చుటకై మనం సిద్ధంగా ఉండాలి. వాటిని పాటించే విషయంలో కానీ, లేదా ప్రార్థించే విషయంలో, ఇతరుల గురించి ప్రార్థించే విషయంలో ఎవరైనా బలహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవా వారిని బలపరచండి. ప్రభువా, నీ శక్తి చేతను నీ బలము చేతను మాత్రమే వారు బలము పొందుకుంటారు, కానీ ఈ లోకం ఇచ్చే వాటి గురించి కాదు కానీ అని చెప్పి మనం అనేకసార్లు ప్రతి ఒక్కరి గురించి మనం కూడా ప్రార్థించాలి. విశ్వాస జీవితంలో కూడా చాలా మంది బలహీనులైపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? బలపరుస్తానంటున్నాడు. దేవుని యొక్క మాట మనలను బలపరుస్తుంది, శక్తినిస్తుంది. దేవుని మాట అంటుంది, మనుషులు రొట్టె వలన తినటం వలన కాదు, కానీ నా నోటి వెంట వచ్చు ప్రతి ఒక్క మాట వలన ప్రతి ఒక్కరు జీవిస్తారని దేవుడు అనేక సార్లు మనతో తెలియచేస్తున్నాడు. చూడండి, దేవుని మాట మనకు బలమైన ఓట లాంటిది. ఆయన మాటలో మనకు శక్తి దాగి ఉన్నది. దేవుడు మాట్లాడితే మనం బలపరచబడతాం. మనం నిత్యం బైబిల్ చదువుకోవాలి. దానిలో దేవుని యొక్క వాగ్దానాలను మనం అనేక సార్లు మనను జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని బట్టి ప్రార్థించుకోవాలి. అపొస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, మనకు దేవుడు ఒక్కడే, మనల్ని సృజించిన యేసయ్య ఒక్కడే, మనల్ని బలపరిచే దేవుడు ఆయన తప్ప వేరొకరు ఎవరూ లేరని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. మరి మనం దేవుని యందు విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. చాలా మంది అనుకుంటారు, ఈ సమస్యల నుంచి నేను బయటికి రాలేను, ఇక నా పరిస్థితి ఇంతే, ఇక నా బ్రతుకు ఇదే అని చెప్పి చాలా మంది ఎన్నోసార్లు కన్నీరు కారుస్తారు, బాధపడతారు, చిరాకు పడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే బలపరుస్తానంటున్నాడు. చూడండి, మనం బలపరిచితే దేవుడు మన కుటుంబాలను కూడా బలపరుస్తాడు. ముందుగా మనం దేవుని ఎదుట సాగిలపడాలి. దేవునికి ప్రార్థించే విషయంలో కానీ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వ్యక్తులుగా కూడా మనం ఉండాలి. కనుక అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? మనకి ప్రతిసారి దేవుడు మనకి అనునిత్యం తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క మాట వలన మన జీవితం మారుతుంది, మన కుటుంబం మారుతుంది, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు మారుతాయి. కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వారు కూడా దేవుని రక్షణలోనికి వచ్చేలాగా దేవుడు సహాయం చేయగలడు. కనుక మనలందరినీ బలపరిచి యేసయ్యకు మనం నిరంతరం కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆయన నామానికి మహిమార్థకరంగా జీవించే వ్యక్తులంగా ఉందుముగాక. ప్రార్థన. దయగల దేవ, మా గొప్ప తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, న్యాయాధిపతి అయిన సృష్టికర్త అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలని తెలియచేశావు. ప్రభా, ఎవరైతే నిన్ను బలపరుస్తున్నారు ప్రభా, నీకు ప్రార్థించుకుంటున్నారు ప్రభా, వారి జీవితాలలో దేవ వారందరినీ బలపరచండి. బలహీన స్థితిలో ఉన్న వారిని ప్రభా నీవు బలపరచమని, వారు ఏ సమస్యలతో ఉన్నారో, ఏ శ్రమల ఆ యొక్క మార్గం గుండా పరిగెడుతున్నారు దేవా, వారిని మాట చొప్పున వారి జీవితాలలో బలపరిచే మాటను వారి జీవపు ఊట ప్రభా, నీ యొక్క మాట ద్వారానే సమస్తం జరుగుతుంది కదా దేవ. సహాయము దయచేయండి. నీ గొప్ప కృప కాపుదల ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలో నెరవేర్చమని యేసయ్య నామమున వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.